మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎన్సీపీ ఎమ్మెల్యే నరహరి జీర్వాల్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. గాంధా తెగను ఎస్టీల్లో కలపొద్దని డిమాండ్ చేస్తూ ఏకంగా ఆ రాష్ట్ర సచివాలయం మంత్రాలయం 3వ అంతస్తు నుంచి కిందకు దూకేశారు. బిల్డింగ్ కు సేఫ్టీ నెట్ ఏర్పాటు చేసి ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు వెంటనే ఆయన్ను రక్షించారు. ఎమ్మెల్యేలు చేసిన పనికి ప్రభుత్వ పెద్దలతో పాటు అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. ఆయనతో పాటు మరో 2 ఎమ్మెల్యేలు కూడా దూకేశారు. అయితే వాళ్ళంతా కింద కట్టిన సేఫ్టీ నెట్ లో పడడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం ధాంగర్ తెగకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతవరకు ఓబీసీ కేటగిరీలో ఉన్న ధాంగర్ తెగను ఎస్టీలో కలపాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు ఎస్టీ ప్రజా ప్రతినిధుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నిరసనలో అజిత్ వర్గానికి చెందిన ఎస్టీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగుతున్నారు. ధాంగర్ తెగకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వకూడదని హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు వాళ్లకు కొనసాగిస్తున్న ప్రత్యేక చట్టాన్ని అలాగే కంటిన్యూ చేయాలనే తప్ప ఎస్టీలో చేర్చకూడదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనలో ఎస్టీ వర్గానికి చెందిన నరహరి జీర్వాల్ సైతం పాల్గొంటున్నారు. నిరసనలో భాగంగానే ఆయన సచివాలయం నుంచి కిందకి దూకేస్తామని బెదిరించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు సేఫ్టీ నెట్ ఏర్పాటు చేశారు. డిప్యూటీ స్పీకర్ సహా ఇతర ఎమ్మెల్యేలను కిందికి రావాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ వాళ్ళు వినకుండా కిందకి దూకేస్తారు. ముందు డిప్యూటీ స్పీకర్ కిందకి దూకగా ఆయనతో పాటు మరో 2 ఎమ్మెల్యేలు దూకేశారు. నెట్ లో పడడంతో ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతకు ముందు రోజు ధాంగర్ తెగను ఎస్టీలో కలిపే అంశంపై ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నివాస్, అజిత్ పవార్ ఆధ్వర్యంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ సమయంలోనే సచివాలయం కాంప్లెక్స్ లో ధాంగర్ తెగను ఎస్టీలో కలపాలని కొందరు, కలపొద్దని మరికొందరు ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. ఇప్పటి వరకు ధాంగర్ తెగ ఓబీసీ కేటగిరీలో ఉందని, వారిని ఎస్టీ కేటగిరీలో చేర్చాలని ఆ తెగకు సంబంధించి ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తమ తెగను ఎస్టీలో చేర్చారని, మహారాష్ట్రలో కూడా తమ తెగలను ఎస్టీ జాబితాలోకి తీసుకురావాలంటున్నారు. ధాంగర్ తెగ ప్రజలు ఎక్కువగా ఉండే షోలాపూర్ జిల్లాలోనూ ఆందోళనలు ఊపందుకున్నాయి. మొత్తంగా ధాంగర్ తెగ విషయంలో 2 రకాల ఆందోళన పట్ల మహా సర్కార్ ఏం చేయాలో తెలియక సతమతమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.